నమస్తే శ్యామ్సోయ్ ఛానల్కి స్వాగతం. ఈ డ్రైడ్ ప్లమ్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా బాదం 100 గ్రామ్స్, క్యాజు 100 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు ఇంకా సన్నంగా తరుక్కోవచ్చు. నాకైతే చాక్ షార్ప్ లేదు, సో ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగ తరిగి ఓ పక్కన పెట్టుకోవాలండి, తురుముకోవాలి, పక్కన పెట్టుకుందాం. మీరైతే ఇంకా సన్నంగా తరగండి. తరిగేసి కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు డ్రైడ్ ప్లమ్స్, దీన్ని బ్రౌన్స్ అంటామండి. ఇవి స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత ఇది 340 గ్రామ్స్ అనండి ప్యాకెట్, 495 రూపీస్ అంటే ఇది. అయితే ఇది టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. కిడ్స్ అయితే అంటే బాగా చిన్నపిల్లలు 1-2 ఇయర్స్ బేబీస్ అయితే చాలా ఈజీగా చక్కగా తినేస్తారు. ఇవి కూడా నియర్లీ 100 గ్రామ్స్ తీసుకుంటానండి. ఇవి కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఇది ఎక్కువగా కుకీస్, కేక్స్లోని వాడతారండి. ఈ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఇది, కానీ తినడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు డేట్స్ కూడా తీసుకుందామండి. ఇవి కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకుందాం. ఈ సీడ్స్ తీసేసేయాలి. సీడ్స్ రిమూవ్ చేస్తే 100 గ్రామ్సే ఉంటుంది వెయిట్. అన్నీ కూడా 100 గ్రామ్స్ చొప్పున తీసుకోవటమని. ఈ టేస్ట్, ఈ బర్ఫీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది కూడా ఫుడ్. దీన్ని కొంచెం చాక్ తోటండి ఇలాగ కొంచెం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంటుంది కదా, ఇంకొంచెం త్వరగా మనం హీట్ చేసేటప్పుడు దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ప్లమ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకొని, ఇవి చాలా వెయిట్ ఉంటాయండి. ఈ 100 గ్రామ్స్ తీసుకొని ఇవి కూడా కొంచెం అలా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. స్టవ్ పైన పెట్టేటప్పుడు త్వరగా కుక్ అయిపోతాయి. చూసారా, ఇది కొంచెం పేస్ట్లా ఉంటుంది. ఇది సీడ్స్ లేవు కానీ పేస్ట్లా ఉంటుంది, ఎక్కువ గుజ్జు ఉంటుంది, ఓవర్ స్వీట్ ఉండదండి. ఖర్జూరం అయితే టూ స్వీట్. ఇందులో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ మనం యాడ్ చేయము. ఈ ఖర్జూరంలో ఉండే స్వీటే సరిపోతుంది. ప్లమ్స్ అయితే అంత స్వీట్ లేవు, పులుపు లేవు, చాలా బాగున్నాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఈ స్పూన్ వేడికి ఆ స్పూన్ గుండె గీ వచ్చేస్తుంది, సరిపోతుందండి. ఇందులోని కట్ చేసుకున్నాం కదా ఇందాడ ఈ క్యాజుని, బాదము పీసెస్ ఇందులో వేసుకొని, ఇవి మాత్రం 50% వరకు మాత్రమే దీన్ని మనం వేపాలండి. ఎందుకంటే ఇవి బాగా వేగిపోయాయి అనుకో, ఇప్పుడు పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ వేడి ఇది కలిపి మాడిపోతాయి. 50% వరకు వేపుకొని ఆపేయాలి. ఇవి పంప్కిన్ సీడ్స్, ఇవి వైట్, ఈ నువ్వులండి. ఇవి ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి నువ్వులు. ముందుగా వేసామంటే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఈ ప్లమ్స్, ఖర్జూరం వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో గీ వేసుకుందామండి. మినిమం 2-3 స్పూన్స్ గీ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని మనం హీట్ చేస్తాం. సిమ్లోను పెట్టుకొని హీట్ చేసుకోవడం వలన ఇది కొంచెం మెత్తబడతాయి. ఇది కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఈ మూత పెట్టుకుంటే ఇది కొంచెం మెత్తబడిపోతాయి. చూడండి, ఇప్పుడు తీద్దాం. నేను మూత పెట్టుకున్నాను, ఒక 10 మినిట్స్ అనమాట సిమ్లో పెట్టాను. చూడండి, ఇలా మెత్తగా అయిపోయాయి కదా, ఎలా ఉన్న గీ అలానే ఉంది అది. దీన్ని మనం బాగా కొంచెం ఇప్పుడు ఎలాగా మెత్తగా అయింది కనుక దీనిపైన ఇంకొంచెం మనం మెత్తదనం చేయాలి గరిటెతోటి.
ఈ మెత్తగా చేసుకున్నాక కొంచెం ఇలాచీ అండి, 1/2 స్పూన్ ఇలాచీ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా హీట్గా ఉంటుంది. కొంచెం హీట్ మాత్రం తగ్గాలి. మినిమం 60% హీట్ మాత్రమే ఉండాలి, తగ్గాలి. వేడి తగ్గాక అప్పుడు దీంట్లోనేమిటి, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేపాం కదా, ఈ పౌడర్ ఇందులో వేసేసుకుంటున్నాం. వేసుకొని దీన్ని ఇప్పుడు కలపటమే అని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఈ మిక్స్ చేయడంలో కూడా భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే ఇది భలే సరదాగా అనిపించింది. ఆ ప్యాన్కు ఉండే గీ అంతా కూడా ఇప్పుడు ఇది మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఆ గీ లేదు చూడండి, ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ప్లమ్స్ ఖర్జూరం బాగా వేడిగా ఉండేటప్పుడు కనుక ఈ నట్స్ కనుక వేసాము అంటే మాడిపోతాయండి, అంటే బ్లాకిష్ వస్తాయి. అందుకని కొంచెము వేడి తగ్గాలి. ఆ పేస్ట్ వేడి తగ్గాక అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్, ఈ నట్స్, ఈ పీసెస్ అనేవి వేయాలి. అప్పుడు బ్లాకిష్ అవ్వవు. చూడండి, తర్వాత వేడి బాగా తగ్గిపోయి వేయకూడదు. వేడి బాగా తగ్గాక ఈ ప్లమ్స్ డేట్స్ పేస్టు టైట్ అయిపోతుంది, బాగా టైట్ అయిపోతుంది. ఇది కొంచెం 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 వేడి తగ్గే కొద్దీ ఆ పేస్ట్ కొంచెం కొంచెం టైట్ అయిపోతుంటుంది. అందుకని ఒక 60% వేడిగా ఉండేటప్పుడు ఈ నట్స్ వేసేయాలి. డ్రై నట్స్ వేసేసి ఇలా బాగా కలుపుకుంటాం. చూసారా, అలా కలిపే కొద్దీ ఆ పేస్ట్ అంత టైట్ అయిపోయిందో, చాలా టైట్ అయింది. కానీ నేను ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు. ఆ ఖర్జూరంలో ఉండే స్వీటే సరిపోయింది. ప్లమ్స్ మాత్రం బాగున్నాయి, అంత ఓవర్ స్వీట్ లేదు. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఇది వేసుకున్నాను. అంత అంటే ఇప్పుడు అంత వేడి తగ్గింది కదా. ఇది చూడండి, బటర్ పేపర్కి లైట్గా అంటుతుంది కనుక ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. స్ప్రెడ్ చేశాక దానిపైన దీన్ని ఇలా ఒత్తుకొని, ఇది చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అంటే మంచి స్వీట్ కదా, బాగుంటుంది చేయటానికి. పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అయితే మీరు మాత్రం ఈ డ్రై నట్స్ కట్ చేసేటప్పుడు ఇంకా సన్నంగా కట్ చేసుకున్నారనుకోండి, మన దగ్గర ఉండే చాక్ తోటి షార్ప్గా కట్ అయిపోతాయి. నా దగ్గర నైఫ్ అంత షార్ప్గా ఉండేది లేదు. సో ఇది కట్ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూడాలి. ఇంకా చూడండి, నేను ఆ పేస్ట్ని ఇలా 2 రోల్స్ చేసుకున్నాను నేను, ఎందుకంటే అక్కడ స్పేస్ సరిపోవట్లేదు, అందుకని ఇలా 2 రోల్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా గసగసాలండి దీనిపైన స్ప్రెడ్ చేద్దాము. ఈ గసగసాలన్నీ ఇంకొక 1-2 స్పూన్స్ నువ్వులు, ఈ నువ్వులు కూడా ఇలా స్ప్రెడ్ చేద్దాం. స్ప్రెడ్ చేసి ఈ రోల్ని దీనిపైన రోలింగ్ చేయాలి. దీంట్లో గీ యాడ్ చేసాం కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం ఇది చాలా స్వీట్గా ఉంది ఖర్జూరం వలన. ఖర్జూరం ప్లమ్ కూడా స్వీట్గా ఉంది. సో ఈ రెండింటి వలన మాత్రం ఒక స్వీట్ వచ్చింది, ఒక టేస్ట్ కూడా వచ్చింది. ప్లమ్ అయితే సూపర్. అసలు ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ప్లమ్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఈ రెండు ఇలా రోల్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కట్ చేయాలండి. నా దగ్గర ఇప్పుడు షార్ప్గా ఉండే నైఫ్ లేదు. ఇప్పుడు చూడాలి, ఇవ్వండి, ఈ నైఫ్తో కట్ చేద్దాం అనుకుంటే నైఫ్ అస్సలు, అంటే డ్రై ఫ్రూట్స్ పెద్ద పెద్దవి కదా కట్ చేసేసాను నేను, అందుకే కట్ అవ్వట్లేదండి. మీరు మాత్రం సన్నంగా తురుముకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రోలర్ తీసుకొస్తానండి. ఇవ్వండి, ఈ పిజ్జా రోలర్తో కూడా, ఈ పిజ్జా కట్టర్తో కూడా అవ్వట్లేదు. సో
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది ఒక ఈజీ రెసిపీ అండి. మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.